హలో గైస్, వెల్కమ్ టు సినీ గ్లిమ్స్. ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే వీడియో దేని గురించి అంటే, ఇప్పుడు అప్కమింగ్ సంక్రాంతికి ఏమేమి మూవీస్ అయితే రిలీజ్ అవుతున్నాయి, అసలు ఏవి రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు, ఏవి కావాలని సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి, అలాంటి మూవీస్ ఏంటని ఇవాళ వాటి బిజినెస్ గురించి, వాటి మార్కెట్ గురించి, వాటికి ఉన్న పాజిటివ్స్ నెగటివ్స్ గురించి అయితే క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియోలో మీకు పెద్ద ఎడ్యుకేట్ అయ్యి ఏదో తెలుసుకోవాలని అయితే ఉండదు. జస్ట్ టైం పాస్ కోసం అలా చూస్తే చూడండి కాసేపు. మంచి టాపిక్ అయితే ఉంటుంది. ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఎండ్ వరకు మీరు చూడండి. మంచిగా కనెక్ట్ అయ్యి ఉంటారు వీడియోకి. అదైతే నేను ప్రామిస్ చేయగలను. అండ్ నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్‌ని ఫాలో చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్నీ మీకు ఇందులోనే దొరుకుతాయి. సినిమా గురించి, టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి ఏ అప్డేట్ కావాలన్నా సినీ గ్లిమ్స్ ఈజ్ ఓన్లీ ద స్పాట్ అని నేను చెప్తాను. నా కంటెంట్ మీకు నచ్చకపోతే అలాగో ఇగ్నోర్ చేసేస్తారు. సో, దాని గురించి మనం ఎక్కువ మాట్లాడక్కర్లేదు. సో, ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేసుకుందాం అంటే, ఇప్పుడొచ్చే సంక్రాంతి మూవీస్‌లో ఈ వీడియో వరకు ఒక 3 మూవీస్‌ని పిక్ చేసుకొని, అసలు వీటి బిజినెస్ ఏంటి, వీటి మార్కెట్ స్ట్రాటజీస్ ఏంటి అవన్నది క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. లెట్స్ డీప్ డైవ్ ఇంటు ద వీడియో. లెట్స్ గో. సో, ఇప్పుడు ఈ వీడియోలో మనం పిక్ చేసుకున్న 3 మూవీస్, వాటి మార్కెట్ గురించి, వాటి పాజిటివ్స్, నెగెటివ్స్ గురించి అయితే క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. ఆ 3 ఏంటంటే 'రాజాసాబ్', 'జననాయగన్' అండ్ 'భరత మహాశయులుకి విజ్ఞప్తి' రవితేజ గారు నటించింది. సో, ఈ 3 మూవీస్ అయితే సంక్రాంతికి క్లాష్‌లో వస్తున్నాయి. ఫస్ట్ వచ్చేసే మూవీ 'రాజాసాబ్' అనమాట. అండ్ ఈ మూవీ ఎప్పటినుంచో పోస్ట్‌పోన్ అయ్యి బడ్జెట్ కన్‌స్ట్రెయింట్స్ వచ్చి అటు పోస్ట్‌పోన్ అయ్యి, ఇటు పోస్ట్‌పోన్ అయ్యి ఫైనల్‌గా డిసెంబర్‌లో రిలీజ్ అవ్వాల్సింది టెక్నికల్ ఇష్యూస్ అని చెప్పి జనవరికి అయితే పుష్ చేశారు. సో, ఈ స్ట్రాటజీని అయితే నేను కావాలనే జనవరికి పుష్ చేశారని అనుకుంటున్నాను 'రాజాసాబ్'. ఎందుకంటే ఆల్రెడీ ఈ ఫిల్మ్ మీద అనుకున్నంత ఎక్స్‌పెక్టేషన్స్, బజ్ మార్కెట్‌లో రావట్లేదు. ఏ కంటెంట్ రిలీజ్ అయినా కూడా కొంచెం మిక్స్డ్ టాక్సే వస్తున్నాయి. కంప్లీట్ ఓవరాల్ హైప్ అయితే రావట్లేదనమాట మూవీకి. అండ్ డైరెక్టర్ గారి మీద కూడా చాలా నెగెటివ్స్ అయితే చూపిస్తున్నారు ఇంటర్నెట్‌లో. ఆల్‌మోస్ట్ ఆల్ పాజిటివ్‌గా కంటెంట్ అయితే ఎక్కడ చూడలేదు. మరి నేను ఇది కావాలని అయితే నెగెటివ్ చెప్పట్లేదు. బట్ నేను చూసిన వరకైతే చెప్తున్నాను. పాజిటివ్ కూడా ఉన్నాయి. కానీ తక్కువ పర్సెంటేజ్‌లో ఉన్నాయి. అందుకని డిసెంబర్‌లో రిలీజ్ అయ్యి ఒకవేళ సినిమా మిక్స్డ్ టాక్ అని వస్తే అది చాలా రిస్క్ ఇంత హై బడ్జెట్ ఫిల్మ్‌కి. సో, బెటర్ పుష్ టు జాన్వరి. ఎందుకంటే 9థ్ ఈ సినిమా జనవరి 9థ్ రాబోతుంది. అంటే పండగకి 1 వీక్ ముందనమాట. ఎందుకంటే జనరల్‌గా మనం సంక్రాంతి ఆల్‌మోస్ట్ ఆల్ 1 వీక్ సెలబ్రేట్ చేసుకుంటాం. పండగ 3 డేస్ అయినా. సో, 9థ్ రోజు వస్తే 9థ్ నుంచి 12థ్ వరకు 3 డేస్ గ్యాప్ ఉంది మార్కెట్ క్యాప్చర్ చేసుకోవడానికి. అందుకని వాళ్ళు ఈ స్పేస్‌నైతే పిక్ చేసుకున్నారనిపించింది. ఎందుకంటే సినిమా హిట్ అయితే మంచిదే. ఆల్రెడీ సంక్రాంతి రేస్‌లో ఉంటుంది. మంచి పికప్ ఉంటుంది. ఫ్యామిలీస్ అన్నీ వస్తాయి. అదంతా వేరే స్టోరీ. బట్ మిక్స్డ్ టాక్ వచ్చినా సేఫ్ అవ్వాలంటే వాళ్ళు సంక్రాంతి టార్గెట్‌గా పెట్టుకున్నారని నాకనిపించింది. మీకేమనిపించింది ఈ 'రాజాసాబ్' మూవీ టీమ్ స్ట్రాటజీ గురించి? కింద కామెంట్స్‌లో చేయండి. అండ్ బిజినెస్ పరంగా, మార్కెట్ పరంగా కూడా బానే చేస్తుంది. బట్ ఎక్కడో ప్రొడ్యూసర్‌కి, డైరెక్టర్‌కి, హీరోకి అందరికీ ఒక డౌట్ అయితే ఉంది. ఇన్ కేస్ మిస్‌ఫైర్ అవుతే ఏంటి అని. అందుకని వీళ్ళు జనవరి 9థ్‌ని సేఫ్ డేట్‌గా ఫిక్స్ చేసుకున్నారని నాకర్థమైంది. మీకనిపించిందో కింద కామెంట్స్‌లో చెప్పండి. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ మూవీ గురించి డిస్కస్ చేసుకుందాం. అదే 'జననాయకన్'. ఇది తలపతి విజయ్ గారు నటించింది. 'భగవత్ కేసరి' రీమేక్ అంటున్నారు. సో, ఆహ్, ఆల్‌మోస్ట్ ఆల్ మనం అందరం చూసేసాం ఈ సినిమాని. అండ్ మళ్ళీ అదే సినిమాని తమిళ్‌లో తీసి మళ్ళీ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. దానికి రైట్స్ కూడా మన తెలుగు ప్రొడ్యూసర్ నాగవంశి గారైతే కొనుక్కున్నారు. సో, ఇది కూడా జనవరి 9థ్ రాబోతుంది. 'రాజాసాబ్‌తో' పాటు ప్యారలల్ రిలీజ్‌గా ఉంటుంది. నాకు తెలిసి మంచి ఆక్యుపెన్సీయే ఉంటుంది థియేటర్స్‌కి. ఎందుకంటే వంశీ గారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కాబట్టి. మేజర్ ఏరియాస్‌లో అయితే మంచి థియేటర్సే దొరుకుతాయి. సో, ఈ 'తలపతి విజయ్' గారు ఆల్‌మోస్ట్ ఆల్ ఎవ్రి సినిమా ఆయనది పొంగల్‌కే వస్తుంది. లాస్ట్ టైమ్ 'వారీసు' ఇలా 2, 3 సినిమాలన్నీ పొంగల్‌కే వచ్చాయి. సో, ఆయన పొంగల్ టార్గెట్‌గా పెట్టుకొని 'జననాయన్' కూడా రిలీజ్ చేస్తున్నారు పొంగల్‌కి. అండ్ ఇందులో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే సినిమాకి విజయ్ గారి స్టైల్ కావచ్చు, ఆయన యాక్షన్ ఎపిసోడ్స్ కావచ్చు, కొంచెం మన తెలుగోళ్ళకి కూడా ఆ పిచ్ ఉందనమాట. సో, మన తెలుగోళ్ళే ఎక్కువ మంది చూస్తారు నాకు తెలిసి. అందుకని ఈ సినిమాకి కూడా మంచి హైప్ అయితే ఉంది మార్కెట్‌లో. పైగా 'పూజా హెగ్డే', 'మమతా బయ్యో' గారికి కూడా మంచి క్రేజ్ ఉంది కాబట్టి తెలుగులో వాళ్ళు చాలా చేస్తున్నారు కాబట్టి, వాళ్ళకి మంచి మార్కెట్ ఉంది కాబట్టి, ఆ స్ట్రాటజీతో అయితే 'జననాయకన్‌ని' రిలీజ్ చేయబోతున్నారు. ఎందుకంటే ఇప్పటిదాకా వచ్చిన 2, 3 సాంగ్స్ కూడా చాలా హిట్ అయ్యాయి 'జననాయకన్' గురించి. మేబీ అదో చిన్న కాంపిటీషన్ అయితే ఇవ్వచ్చు 'రాజాసాబ్‌కి'. నాకు అలా అయితే అనిపించింది. మీకేమనిపించిందో కింద కామెంట్స్‌లో చెప్పేసేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోతే అలానే వదిలేయండి. నేనేమనుకోను. అండ్ నెక్స్ట్ థింగ్, రవితేజ గారు నటించిన 'భరత మహాశయులకి విజ్ఞప్తి'. ఆయన ఫ్లాపులు చూసి ఆయన ఎట్టి పరిస్థితుల్లో హిట్ కావాలని చెప్పి ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని పిక్ చేసుకొని వితిన్ 6 మంత్స్ షూట్ కంప్లీట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతి రిలీజ్ పెట్టుకున్నారు. ఎందుకంటే ఆయనకి హిట్ అయితే చాలా అవసరం అనమాట. ఆయన రికగ్నైజేషన్ ఉండాలంటే ఇంకా ఇండస్ట్రీలో
ఈ సినిమా హిట్ అవ్వడం చాలా కీలకం. ఆయన కెరియర్ డిసైడింగ్ ఫిల్మ్ అనే చెప్తాను. ఎందుకంటే ఆయన సీరీస్ ఆఫ్ ఫ్లాప్స్ చూసారు. ఆయన నాకు తెలిసి ఏ హీరో కూడా అన్ని ఫ్లాపులు చూసుండరు. అన్ని ఫ్లాప్స్ చూస్తూ వచ్చారు. సో, ఈ ఏరియాలో కొంచెం యావరేజ్ టాక్ వచ్చినా ఈ సంక్రాంతి టైంలో అది హిట్‌గా మారే అవకాశాలు చాలా ఎక్కువున్నాయి కాబట్టి అంటే 'గుంపులో గోవిందలాగా' కొంచెం యావరేజ్ వచ్చినా హిట్, హిట్, హిట్ అని ఎళ్ళిపోద్ది గదా! పండగ, ఫ్యామిలీ ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. అందుకని ఇదైతే జనవరి 13థ్ రాబోతుంది. సో, నాకు తెలిసి 'శంకర వరప్రసాద్' రిలీజ్ అయిన నెక్స్ట్ డే రిలీజ్ అవుతుందిది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇప్పటిదాకా ఆ సినిమా నుంచి వచ్చిన కంటెంట్ అదంతా చూస్తే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ బేస్‌లోనే వెళ్తున్నారు. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్ అందుకనే సంక్రాంతి టైట్ రిలీజ్ అయితే పెట్టుకున్నారు. 6 మంత్స్‌లో షూటింగ్ వర్క్ కంప్లీట్ చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ ఫాస్ట్‌గా చేసుకొని, వెరీ టైట్ డెడ్‌లైన్స్‌లో నడుస్తుంది ఈ సినిమా. ఎట్టి పరిస్థితుల్లో జనవరి 13థ్‌కి రావాలని రవితేజ గారు చాలా స్ట్రాంగ్‌గా కూర్చున్నారంట. సో, అందుకనే కంటెంట్ ఎప్పటికప్పుడు వచ్చిన అప్డేట్ వచ్చినట్టు రిలీజ్ చేసేస్తున్నారు. సో, చూద్దాం ఇది రవితేజ గారి కెరియర్‌ని కొంచెం సేఫ్‌లో పాడేస్తుందో, లేపోతే మళ్ళీ ఇంకా కిందకి తీసుకెళ్ళిపోతుందో. లెట్స్ వెయిట్ అంటిల్ సంక్రాంతి. సో, ఈ ప్రతి సినిమానైతే నేను చూసి రివ్యూ చేస్తాననమాట. మీకు హానెస్ట్ రివ్యూస్ కావాలంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను హానెస్ట్‌గా, న్యూట్రల్‌గా పాజిటివ్స్ ఏంటి, నెగెటివ్స్ ఏంటి, ఎక్కడ అప్రిషియేట్ జేయాలి, ఎక్కడ ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలి అన్న పాయింట్స్‌ని చాలా కన్‌స్ట్రక్టివ్‌గా చెప్తాను. నా పాత వీడియోస్ కూడా చూడండి మీరు. అన్నీ పబ్లిక్ టాక్‌ని కరెక్ట్‌గా అనలైజ్ చేసిన ఛానెల్ కేవలం సినీ గ్లిమ్స్ మాత్రమే. సో, నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ నెక్స్ట్ ఇంకో 4 సినిమాస్ అయితే ఉన్నాయి కదా సంక్రాంతికి. ఆ 4 సినిమాస్ మార్కెట్ వాటిని అనలైజ్ చేసి ఇంకో వీడియో కూడా రిలీజ్ చేస్తాను. స్టే ట్యూన్ టు సినీ గ్లిమ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంటిల్ దెన్ సీ యూ ఆల్. బై బై.